దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తునీయుడు పుట్టిను. హల్లెలూయా. దేవుడు మీ అందరిలో, మీ గృహాలలో, మీ దేశాల్లో, మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో, మీ హృదయాల్లో, మీ ఇంటిలో వెలుగుతో నింపబడి సంతోషమును కలగజేయను గాక. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన, మా ప్రియులు నీ బిడ్డలైన నీ బిడ్డల ఎదుటకు నీ ఎదుటకు నన్ను పిలిచి నన్ను నిలబెట్టి బలపరచుచున్న తండ్రి, నీ స్తోత్రాలు. నీ దీన దాసుడైన నేను ప్రభా, నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డల ఎదుట నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ లేఖనము ద్వారా అందించి తండ్రి, నీ ఆత్మతో నింపి నీ వెలుగుతో వారి గృహాలను, వారి పట్టణాలు, వారి దేశాలు, వారి గ్రామాలు, వారి హృదయాలను నీ వెలుగుతో నింపమని, ఆత్మరూపుడు రక్షణకర్తన మా మధ్యకు వెలుగుగా దిగువచ్చుచున్న యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మరొకసారి తెలియపరిస్తే ఆనందం, ఆశం యొక్క శుభములు, క్రీస్తు యొక్క వెలుగు, మహిమ, బాలుడైన యేసు క్రీస్తు మీ హృదయాల్లోనూ, మీ ఇంటిలోనూ, మీ దేశం, మీ గ్రామాల్లో ఆయన ప్రవేశించి మీకు ఆనందమును సంతోషమును కలగజేయును గాక. ప్రియులరా, ఇప్పుడు మనం ఉదయకాలంలో వివరించుకున్న వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసినప్పుడు ఈ వాక్యం ఏమని చెప్తుంది అంటే, చాలా విషయాలు మనతో బోధిస్తుంది. ఇది క్లుప్తముగా మనం వివరణ చేసుకున్నప్పుడు ఈ క్లుప్తమైన వివరణ ఆత్మ సంబంధమైన వివరణగానే మనకు కనబడుతుంది. ఈ యొక్క వాక్యములో అనేక విషయాలు మనకు కనబడినప్పటికీ దేవుడు తన వాక్యముల ద్వారా అనేక విషయాలను మనకు అందిస్తున్నారు. అయితే ఈరోజు మరి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్పే మాటను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు అనగా, ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలను, మరియు నేను దుఃఖముతో మీ వద్దకి తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొనుచున్నాను. నేను మిమ్మును దుఃఖపరచునేడలా నా చేత దుఃఖపడేవారు తప్ప మరి ఎవడను నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవడి వలన మీరు సంతోషము పొందతగదో వారి వలన నాకు దుఃఖము ఉండనని ఈ సంగతి మీకు రాసి తిని, మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి నమ్మకము కలిగి ఇలాగ రాసి తిని. ఈరోజు అంశం ఏంటంటే సంతోషం. ఆనంద భాషలో ఉన్న సంతోషం. దేవుడు మనకి ఇచ్చుచున్న సంతోష వార్త పౌలు గారి ద్వారా మనకు అందిస్తున్నారు. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నేను మీ యందు దుఃఖపరచుటకు రావట్లేదు కానీ సంతోషపరచుటకు వస్తున్నాను అన్నారు. ప్రియులారా, ఈ వచనం వచ్చి ఎందుకు ప్రభు ఈ రకంగా మనతో మాట్లాడుచున్నారు అంటే, పౌలు గారు, నేను దేవుని దాసుడిగానే తప్ప మనుషుడిగా మీ మధ్యకు నేను రావట్లేదు, దేవుని ప్రతినిధిగా మీ మధ్యకు వస్తున్నాను అన్న పౌలు గారి యొక్క విషయాలను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఏమని ఉన్నదంటే, ఇక్కడ అనేకమైన విషయాలుగా ప్రభు చెప్పుచున్న మాటని మనం గమనించాలి. ప్రియులారా, ఎందుకు అంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట దేవుని యొద్ద అందుకునే మాటలే ఉన్నాయి.
నీ దగ్గర నా దగ్గర అందుకుని నిన్ను మెప్పించడానికి నన్ను మెప్పించడానికి చెప్పే మాటలు పౌలు గారు అసలు ఎక్కడ చెప్పలేదు. ఇది సూటిగా మనం గ్రహించాలి. మనం చాలామంది ఏమంటున్నామంటే మాకు తెలుసులే అనుకుంటున్నారు చాలామంది. పిల్లరా, ఏమి తెలుసో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు మన ఎడల అనేకమైన విషయాలు కలిగినప్పుడు దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు అని మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమేమో. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడనే విషయాన్ని మర్చిపోతున్నామా? ఆత్మస్వరూపుడని మర్చిపోయి అనేక విషయాల్లో భంగపడి ఉన్నాం. కనుక ఈ రోజున మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఉందంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వారుగా ఉండాలి. అందుకే నేను సంతోషముతో, నువ్వు ఆత్మకు లోబడినప్పుడు నీకు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. ఆత్మకు లోబడకుండా ఏ పని అయితే చేస్తున్నావో నీకు మనశ్శాంతి ఉండదు, నీ శరీరంకి అలసట వచ్చేస్తుంది, నీ కుటుంబంలో ఎక్కడ కూడా మరి ఒక విధానం అనేది నీకు దొరకదు. ఎందుకు అంటే నీలో ఏమి లేదు, మనశ్శాంతి లేదు. అంటే నీ ఆత్మకు, దేవుని ఆత్మకు లోబడలేదు. అంటే దేవుని ఆత్మకు ఎలా లోబడాలని? మనుషులుగా దేవుని ఆత్మతో నింపబడ్డామని లేఖనాలు ఘోషిస్తున్నాయి కదా. ఎస్, నిజమే, దేవుని ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉంది అని నువ్వు గ్రహించుకోవాలి. ఎవరి స్వాధీనంలో ఉంది నీ దేవుని ఆత్మ? ఎవరి స్వాధీనంలో నీవు ఉన్నావు? చీకటని సాతాను యొక్క దెయ్యము చేతిలో ఉన్నావా? వెలుగు రక్షకుడని వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నావా? వెలుగు అనే మాటలో విడిపించడానికి ఇప్పుడు ఎవరు బందీగా ఉన్నారు? మానవుడు, నీవు నేను ఎవరి చేతులు అంటే శరీరంలో ఉన్నాం, మనిషిగా జీవిస్తున్నాము. కానీ నీ ఆలోచనని కూడా ఎవరు బందీగా అయిపోయిన అపవాది, దురాత్మ, దెయ్యమనే అపవాది యొక్క సంబంధంగా బందీగా ఉన్నాం. ఇప్పుడు మనం విడిపించబడాలి, మనము వెలుగులోకి రావాలి అంటే నీవు దేనికి లోబడి? ఆత్మకు లోబడి నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడే నీకు సంతోషం. వెలుగులో ఉన్నవాడికి సంతోషం తప్ప చీకట ఏమన్నా కొద్ది ఉంటుందా? వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. అందుకే సంతోషముతో మీకు నేను దుఃఖము కల్పించుటకు రావట్లేదు కానీ సంతోషం ఇవ్వటాకే వచ్చానని పౌలు గారు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదువుతుండగా, దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతో మనోవేదనతోనూ ఎంతో కన్నీరుతో విడుచుచు మీకు రాసి తిని. ఇక్కడ ఏమన్నాడు చూసారా? మీకు కలగచేటకు నేను దుఃఖములో ఉండి నేను కన్నీటి విడిచి దేవుని సన్నిధినందు వేడుకుని, ప్రభా నీ పిల్లలైన వారికి వెలుగును, ఆనందమును, సంతోషము కలగజేదేవా అని పౌలు గారు దేవుని యొద్ద వేడుకుని ఈ ఉత్తరం రాస్తున్నాడండి. ఎవరికి? 2 కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఈనాడు ప్రియులారా, చాలా మంది చాలా రకాలుగా లేఖనముల ద్వారా లోకంలో సంభాషించుకుంటున్నారు. ఎటువంటి సంభాషణ అండి ఇది? ఏ రకమైన సంభాషణ జరుగుతుంది లోకంలో? ఏమండి, చీకటిలో ఉన్నవాడు సంభాషించుకుంటే ఎవరికి కనపడడు. వెలుగులోకి వచ్చి సంతోషంతో ఉన్నవాడు సంభాషించుకుంటే అనేకులకు, ఎందుకంటే వాడు వెలుగులో నిలబడతాడు కాబట్టి వాడికి సంతోషం వస్తుంది. సంతోషంతో కేరింతలు పడుతుంది, ఎందుకంటే నేను చీకటిని జయించాను అనే విషయం. ఇవాళ యేసు ప్రభు లోకానికి రావటానికి ఆయన జయము పొందటానికి కాదండి, నీకు నాకు జయమై ఒకటకు, నిన్ను నన్ను చీకటిలో బందీగా ఉన్న నిన్ను విడిపించుటకు ఆయన వచ్చాడు. వెలుగు అనే విలువను నువ్వు గ్రహింపక ఉన్నావేమో. ఏంటది? వెలుగు అనే విలువను నువ్వు గ్రహింపక ఉన్నావేమో. ఒకసారి సహోదరుడా, సహోదరాలా, ఒక్కసారి నువ్వు గ్రహించగలిగుండు. నీవు ఎవరి స్వాధీనములో ఉన్నావు? అపవాది స్వాధీనములో ఉన్నావా? దేవుని స్వాధీనమున? లేదని 2 కాదండి, నాకు నేనే స్వాధీనంలో ఉన్నాను. లేదు, నీకు నువ్వుగా స్వాధీనములో ఉంటే నీ అంత సంతోషవంతుడు, నీ అంత ఆనందపడేవాడు, నీ అంత ఉత్సాహవంతుడి ప్రపంచంలో మరొకడు ఉండుడని లేఖనం చెప్తుంది. పండితులు చెప్తున్నారు, భక్తులైన వారు, పరలోక పరిశుద్ధులు కూడా నీ గురించి సాక్ష్యం ఇస్తారు.
అది ఏమీ లేకుండా నీవు నోటికి మాటకి మాత్రం హోందాగా నువ్వు మాట్లాడాలనుకుంటున్నావేమో. జాగ్రత్త. హోందాగా మాట్లాడవచ్చు మనం, కానీ పౌలు గారు ఏం చెప్తారు ఇక్కడ? నేను కన్నీరు విడుచుచు నేను దుఃఖపడుతూ ఇదిగో మీకు సంతోషమును దేవుడు కలగజేయలేని మీకు ఒకవేళ ఏ అపాయమైనా కలుగుతుందేమో అనే ఆలోచనతో పౌలు గారు 2 కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన యాజకుడిగా, ఒక బాధ్యత కలిగిన పండితుడిగా, ఒక బాధ్యత కలిగిన దేవునికి ప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగిన మానవుడిగా తన సహోదరుల కొరకు కన్నీరు కారుస్తున్నాడు పౌలు గారు. ఈరోజు ఎంతమంది ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? వాక్యం చదవడానికి ఎన్నో రకాల దాన్ని పాటించే తెలుస్తుంది. పాటించి చూస్తేనే కదా దాని విలువ ఎంత సులువుగా ఉంటుందో తెలుసా? బైబిల్ లోతుగా చదివే కొలది దానిలో ఉన్న మర్మమును, విలువైన విశ్వాసమును ఎలాగ మనం ఈజీగా నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తే పరలోక పరిశుద్ధులంట నీకు ఎలాంటి గోడ కడతారు తెలుసా? రాతి గోడని నిర్మాణం చేస్తారు నీ చుట్టూ. దురాత్మ ఏమాత్రం రావటానికి కూడా అధికారం లేదు. రాతి గోడలండి. ఏమండి, జ్ఞానులైన వారు తూర్పు దిక్కుని దేనిని అనుసరించి వెలుగును అనగా నక్షత్రాన్ని అనుసరించారు. వారు ఎన్ని రాత్రులు నిద్రం చేశారు, ఎన్ని రాత్రులు వారు జాగ్రత్తల దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క పరిశుద్ధుల చేత వారు నింపబడి ప్రయాణం చేశారు. చూడండి, వెలుగు అనే విషయంలో వెలుగు అని ఒక చోట ఉందంటే ఒకడే ఉండడు వెలిగించుకుని. చాలా మంది ఉంటారని చీకట్లో ఉన్నవాడు ఏమంటాడు? వారు వెలుగులో ఉన్నారు, వారిని దాడి చేయడం చాలా కష్టం, వారిని ఎదుర్కొంటాం చాలా కష్టం, వారి ఇల్లు దోచుకోవడం కష్టం, వారిని చంపడం కూడా కష్టం అని ఇలాగా ప్రశ్నించుకుంటాడు చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడి కోసం. వెలుగులో ఉన్నవాడికి హాని చేయడానికి చాలా ప్రమాదం. వెలుగులో ఉన్నవాడిని గాయపరచడం చాలా ఇబ్బందికరం. వెలుగులో ఉన్నవాడికి ఏమైనా శోధన కలిగించడం అంటే కష్టం. ఎందుకంటే అతడు వెలుగులో చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన వాడికి వెంటనే గుర్తించుకోవడం, వీడు ఎవడో దుండుగులా ఉన్నాడు, ఏడో హాని చేసేవాడు, వెంటనే అతడు కేర్ఫుల్ అయిపోయి టెక్కాపు తెచ్చేసుకుంటాడు. అంటే తనకు తానుగా ప్రొడక్ట్ను, అంటే తనకు తానుగా బలాన్ని సమకూర్చుకుంటూ ఆయుధాలు పట్టుకుంటూ సిద్ధపడు. ఎందుకంటే వెలుగులో ఉన్నాడు, తన కంటికి ఆయుధాలు ఎక్కడున్నాయి క్లియర్గా కనపడితే వెంటనే ఆయుధాలని మరి తను చేతితో పట్టుకుంటాడు. అప్పుడు చీకటిలోంచి వచ్చిన వాడు వెలుగులో ఉన్నవాడిని జయించడం చాలా కష్టం. అప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆనందం కలిగి ఉంటాడు వెలుగులో ఉన్నవాడు. ఆనందం ఇక్కడ అంటున్నాడు మాటను, ఎవడైనను దుఃఖము కలగ చేసిన ఉండుని ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు నీకందరికి దుఃఖము కలగజేసి ఉన్నాను. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరికి వాటిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యతముగా దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మీరన్నిటి విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టే కదా పూర్వము రాసి తిని. ఇక్కడేమన్నాడు? మీరు ఎలాగున్నారో ఆల్రెడీ ఒక లెటర్ రాశాను, కాబట్టి మీరు ఏ రకముగా ఉన్నారు అని ఆలోచన కలిగి ఉన్నాను. ప్రియులారా, ఈ 2 కొరింథీ పత్రికలు 2వ అధ్యాయంలో చెప్పుచున్న మాటలు ఆనందమును ఎలాగ కలిగి చేయాలో, ఎలాగ కలిగి ఉండాలో నేను వచ్చేటప్పటికి మీరు ఉత్సాహంతో, ఆనందంతో, వెలుగులతో మీరు చక్కగా వర్ధిల్లాలని పౌలు గారు ముందుగానే సూచిస్తారు. ఒకవేళ మీరు వచ్చినప్పటికీ సరి చేసుకునే అవకాశం నాకు ఇవ్వడు దేవుడు, మిమ్మల్ని సరిచేసి అవకాశం ఇవ్వడు. కాబట్టి ముందుగానే మీరు ప్రాధేయపడిన తన దాసుడైన నేను వచ్చేటప్పటికి మీరు అలాగే ఉంటే నేను చేసేది ఏముండదు. సాతాను చేతిలోంచి మీరు విడిపించటాక మీరు పెనుగులాడండి. ఏమండి, కబడ్డీ వాడేవాడు
ఆ బర్రెని పాయింట్ తట్టకి ఎంతమంది పట్టుకున్నా పెనుగులాడతాడు. ఎందుకని? పాయింట్ తెచ్చి నా గ్రూప్ని గెలిపించాలని. అలాగని పాపమైన దాని నుంచి బయటకు పడ్డాలంటే పెనుగులాడుతూ ఉంటే కదా అవతల వాడు అరుస్తాడు, రే రారా నువ్వు బలం పుచ్చుకో, దగ్గరకు ఉంది, పరిగెత్తు అంటాడు. అంటే పట్టుకో, ప్రయత్నించి ఆయన పక్కవాడు అడుగుతాడు, గురువు గారు అడుగుతాడు, అందరూ అరుస్తారు. ఎందుకంటే అతడు సాధించగల భయం ఉంది. అబ్బే లేదని అతడు చల్లి అంటే తన శక్తిని వదిలేస్తాడు అనుకోండి, జయించలేడు. సాతాను చేతిలో కీలు బొమ్మగా మారిపోతాడు. అది మారకుండా ఉండటానికే దేవుడు నీకు సంతోషాన్ని మొదట ఇస్తున్నాడు. సంతోషములో ఉండటానికి సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సంతోషము నీకు కావలినా, సంతోషము నీకు కావలినా, నేడే యేసు నెద్దకు రమ్ము, నేడు యేసు నెద్దకు రమ్ము. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము. ప్రభునందు ప్రియులారా, సంతోషములోను ఉండాలి అంటే నేడే యేసు యొద్దకు రావాలి. దేవుని వెలిలోకి ప్రవేశించు. శోధనున్నా, వ్యాధులున్నా, బాధున్నా, చింతున్నా, చివుకున్నా రక్షించేవాడు, బలపరిచేవాడు, దానిని తప్పించేవాడు, దానిని జయించటకు అవకాశం కల్పించేవాడు ఎవరంటే ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ విమోచనకర్త, ఆయనే మీకు మోక్షణకర్త, ఆయనే మీ ఆత్మీయుడు, ఆయనే మీ బలవంతుడు, మిమ్మల్ని ప్రేమించేవాడు, మిమ్మల్ని ఎత్తైన స్థలములో నిలబెట్టేవాడు. పిల్లరా గమనించండి. దావీదు అంటాడు, తండ్రి నేను ప్రార్థన చేయగా నన్ను శిరసైమైన ఎత్తైన స్థలంలో నా దేశాల మీద, నా మీద శత్రువులని వారి మీద నెచ్చిగా నిలబెట్టావే అంటాడు దావీదు. ఎందుకంటే ఆ విలువలేంటో మనం తెలుసుకున్నాడు. నీ ఇంట్లో సంతోషమే ఉంటుంది పిల్లరా, నీ ఇంట్లో ఆనందమే ఉంటుంది. కుమారుడు ఇవాళ సొంత బలహీనత వచ్చిందండి, నా మాట ఎవరి ఇంట్లోనే చింతపడుతున్నావా? నువ్వు బయటికి ఆ చింతను వెళ్ళకక్కితే సాతాను గడికి లోకు దొరికిపోతావు. అదే నువ్వు దిగమింగుతూ దాన్ని జయించే మార్గం వెతుకుతే వాడు ఏం చేస్తాడు? భయపడితే. ఏమండి చూడండి ప్రియులారా, 10 మంది ఒక్కడిని కొట్టినప్పుడు భగవంతుడు ఆ ఒక్కడికి ఏదో ఒక చిన్న రాయో, కర్రో, కత్తో, పుల్లో ఏదో ఒకటి ఇస్తే కనీసం ఏదో ఒక 10 మంది కొట్టాడు, 5కైనా గాయం చేయగలుగుతాడు. ఎందుకంటే అతడు శక్తిని కూడా కట్టుకుని కనీసం ఎవరినైనా గాయపరిచి ప్రాణం కాపాడుకోడు, పెనిగలాడతాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో పెనిగలాడాలి? సాతానుతో పెనిగలాడుతూ ఉంటే దైవాత్మ నిన్ను ఆవరించినప్పుడు సాతాను నీలో, నీ చేతిలోని ఏమవుతాడు తెలుసా? ఓడిపోయి నాశనానికి చేరతాడు. అందుకే వెలుగును, వెలుగు వస్త్రమును, వెలుగిక మహిమను, వెలుగిక ఆత్మను పొందుకోగలుగుతున్నావా? ఈరోజు కుమార్తెలారా, కుమారులారా, ప్రభు మిమ్మల్ని అడుగుచున్నాడు. ఈరోజు మరలా రాదు మీకు, ఈ క్షణం మరలా రాకపోవచ్చు. రేపేమి జరుగుతుందో తెలీదు. ఈ క్షణము మనకి అవకాశం ఉంది. ఈ క్షణమే దేవుని యొక్క హృదయాన్ని, దేవుని ఆత్మ వెలుగును ఆవరించుకుంటున్నావా? కోరుకుంటున్నావా? సంపాదించుకుంటున్నావా? లోబర్చుకుంటున్నావా? ఆస్వాదిస్తున్నావా? వెలుగు ఎక్కడో ఉంది, మన దగ్గరికి రావాలంటే ఆనాడు పూర్వకాలము దీపాలతో ఉండేవారు. కానీ వెలుగు వస్తే అక్కడ కరెంట్ వచ్చినప్పుడు ఎంతో శ్రమపడ కరెంట్ తెచ్చుకున్నప్పుడు మా గ్రామానికి కరెంట్ వచ్చిందని పూర్వకాలు అబ్బో ఎంత ఆనందం పడేవారు. మీకు తెలుసో లేదో, నేను మాత్రం ఆ ఆనందం ఎలాగుంటుందో నేను ఎరిగిన వాడిని. ఎందుకంటే 50+ అయి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. గమనించండి ప్రియులారా, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరచబోతున్నాడు అనేది మనం గమనిస్తున్నప్పుడు, దేని గూర్చైనను ఎవరిని క్షమించుచున్నారో నేనని వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయవకొచ్చినప్పుడు
నేను తోవియాకు వచ్చినప్పుడు నాకు ప్రభునందు గొప్ప సమయము ప్రాప్తించెను అంటున్నాడు. ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడిన పట్లను నశించే వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువార్తనై ఉన్నాను. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాను. కావున ఇట్టి సంగతులకు చాలును వాడెవడు? మేము దేవుని వాక్యములు కలిపి చెరిపెడు అనేకులకు ఉండగా నిష్కలక పక్షము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాను. ఇక్కడ చూసారా, క్రీస్తు ఎదుట అంటే క్రీస్తు బిడ్డలైన మీకు ఎవరున్నారు? మీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటాడు చూసారా, క్రీస్తు యందు నేను బోధించు అంటే క్రీస్తు మీలో ఉన్నాడని పౌలు గారు గ్రహించేశాడు. వాళ్ళని దేవుని ఆత్మ చేత నింపబడిన వారు వీరు సంతోషంగా ఉంటే క్రీస్తు ఆత్మ నీలోకి వచ్చినట్టే. ఎస్ ఏమండి, మాకు దగ్గర సంతోషం లేదండి, అసలు ఏంటో తెలియట్లేదండి అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉంటే సంతోషము, వెలుగు, గొప్ప కాంతి, గొప్ప ప్రభాసనం నీకు కలుగుతుంది. దేవుడు ఇస్తానండి. అందుకే ఏమన్నాడు పౌలు గారు, ఇదిగో నేను క్రీస్తు ఎదుట నేను బోధించసాగితే ప్రకటించానంట. అంటే క్రీస్తు ఎవరిలో ఉన్నాడు? నీలో ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలని మీకు బోధిస్తున్నాము అని పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు చెప్పిన రీతిలో మేము కూడా మీకు అదే రీతిలో బోధిస్తున్నాం. మా గురువు గారు అనుకుందాం పౌలు గారిని, పోనీ ఎందుకు ఆత్మీయ తండ్రి కాబట్టి పౌలు గారు, కాబట్టి గురువు గారు లేక ఆత్మీయ తండ్రిగా భావించటంలో తప్పు లేదు. కానీ ప్రభు అంటున్నా, ఇదిగో ఆనాడు ఎలీషాను అడుగు, తండ్రి రెండింతల ఆత్మ నాకు దయచే, రెండింతల వెలుగును నేను పొందాలన్నాడు. ఎందుకు అన్నాడు అంటే నువ్వు చేసిన పరిచర్య కంటే రెండింతలుగా ఎక్కువగా నేను దురాత్మను గద్దించి ఆయన్ని పిల్లలైన వారిని బలవంతులుగా చేయాలని ఎలీషాను అడిగినట్టు గ్రహించాడు ఎలీషా. కానీ ఎలీషాకి సమయం లేదు కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేకపోయాడు. అయినప్పటికీ ఏలియా కర్ర, ఏలియా దుప్పటి ఎలీషాకు దొరకటం వల్ల ఎలీషా ఎన్నో అద్భుతాలు చేయటం మనం ఎరిగిన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు ఎవరిలో ప్రవేశిస్తుంది? వెలుగు ఎవరిని ఆవరిస్తుంది? వెలుగు ఎవరికి అవసరము అని దేవుడు గ్రహించాడు. కాబట్టి మన మధ్యకు యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు. ఎంతమందిని వాడుకున్నాడు, ఎంతమంది హృదయాలు వెలుగుతో నింపాడు అనేది మనం పరీక్షించుకుంటే ఈనాడు ఈ జీవితం మనకు దొరికిందంటే ఆనాడు మన పితరులైన వారికి వెలుగుతో నింపబడిన శక్తినిచ్చాడు. కాబట్టి ఇవాళ మన రక్తములు ఏముంటుంది? శక్తి అంటే వెలుగు అంటే బలము, ఆత్మీయత, ఆదరణ కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎలా సుందరంగా, గొప్పగా, ఘనముగా ఆలోచించగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం, ఎవరితోనైనా మనకి ఏదైనా చేయగలుగుతున్నాం అంటే అది ఆత్మ సంతోషము, వెలుగుతో నింపబడి ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రియులారా, మరొక రోజు మరొక సమయం మనకు వస్తుందో లేదో తెలియదు. మన కళ్ళ ముందు నిన్న మాట్లాడినప్పుడు ఇవాళ మాట్లాడతాడు లేదో డౌట్. చాలా భయంకరమైన దినాల్లోకి రాకడ వస్తుందని మాత్రం నేను అప్పుడే చెప్పను. ఎందుకంటే రాకడ వస్తుంది అనేది అందరూ చెప్తున్నారు, పితరులు చెప్పారు. సుమారు 2000 సంవత్సరాల నుంచి ప్రభు ఆరోహమైన క్షణం నుండి ఇప్పటి వరకు కూడా రాకడన్నారు. కానీ 2000 సంవత్సరాలు గడిచింది, కానీ దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే భూమంతలో ఉన్న ప్రజలందరూ ప్రభువా అని పిలిస్తేనే తప్ప ఆయన భూమి మీదకు రాడని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట. కానీ రాకడ గురించి ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. రాకడ గురించి వార్త మనం తెలుసుకుని ఉండాలి.
ఆ రాకడ గురించి వెలుగేంటో మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా నీ మరి ఈ లోకములో నీ దేహం విడిచిపెట్టా నీ ఆత్మ మాత్రం వెలుగులోకి చేరాలంటే గొప్ప విశేషమును మనకి. అందుకే శరీర సంబంధమైన దేహం ఒకటి, ఆత్మ సంబంధమైన దేహాన్ని దేవుడు ఇస్తాడు. ఆత్మకు మరొక దేహాన్ని ఇస్తాడంట, పరిశుద్ధమైన దేహము. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయంలో 1 వచనంలో మీకు కనబడుతుంది, చదువుకోండి. ఎందుకంటే మీకు అర్థమవుతున్న మాటలు మీకు వివరిస్తున్నాను. కనుక ఈ రాత్రి కాలంలో సాయంకాలం పూట మీరు ప్రభు యందు విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఉంచి ఆయన రాకడకు ముందుకు నడిపించును గాక. ఆమె ప్రార్థించదాం. దయగల మా దేవానికి వందనాలు. సంతోషం అనే మాటలో ఈరోజు తండ్రి 17 వచనాలు 2 కొరింథీ పత్రికలో 2:17 వచనాలుగా మేము వివరించుకున్నాం. నిజమే, పౌలు గారు చెప్తున్న మాటలను చూస్తే నేను ఒక ప్రతినిధిగా నేను యాపాటి వాడిని, నేను అలుపుడిని అయోగుడిని తనకు తానుగా తగ్గించుకుని ప్రభా నేను హెచ్చిస్తున్న పౌలు గారిని బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసుడి గారు మాకు అందించిన మాటలు నీ దాసుడు ద్వారా బయలుపరిచిన ఎందరో భక్తుల ద్వారా ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన చేసిన సువార్తను జ్ఞాపకం చేసుకునే శక్తిని నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలకు, గ్రామాలకు, పట్టణాలకు, దాని 150 కోట్ల ప్రజలకు, 280 భాషలు కలిగిన దేశ ప్రజలకు, సుమారు 850 కోట్ల ప్రజలకు నీ ఆత్మ, నీ వెలుగు, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావమును కలగజేసి నడిపించమని. ఇవి ఎందరైతే వింటున్నారో వారి కుటుంబాలు వెలుగుతో నింపబడాలి. శోధన జయించే భాగ్యము, శోధన గద్దించుకునే భాగ్యం, ఆనందము, సంతోషముతో నింపబడగా కృపను దేవదేవుడు అందించి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా రాజా నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా నీ దాసుడైన నేను మాట్లాడేది నేను కాదు, నీవే. ఇదిగో తండ్రి, దాసుడైనా మా పితృడైనా తండ్రి, ఇదిగో ప్రభా పౌలు గారు చెప్పిన మాటలు ఈరోజు నీ బిడ్డల ముందుట, నీ బిడ్డలు ఎదుట ఉంచున్న ఈ మాటలన్నీ కూడా నీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ సన్నిధి భాగ్యము, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి నీ సహాయం దయ చూపించమని, నీ దేన దాసుడు నన్ను, నా పరిచర్యను ఆదరించి ఆయతపరిచి ఎప్పుడు ఎలాగ నన్ను వాడుకుని అనేకులకు నీ జ్ఞానముతో కూడిన మాటలు బయలుపరిచి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగా. మనుదుడే మాకు దయచేయండి. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధనకి అక్కిని తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపాధికం ప్రవేశరత్నమే జయం, అపాధికం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధి గంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయము సహకరణ అన్ని వేళ దయచేసి ఆయన రాకడకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.